ఒక ఆశ, ఎక్కడో పర్వాలేదు మన రాష్ట్రంలోనే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం పొట్టబొట్టున ఎక్కడికో పోవక్కర్లేదు, ఇంకా మాట్లాడితే వేరే రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి వస్తారు, అది అతిశయోక్తి ఏం కాదు కదా. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు డౌన్ ద లైన్ బాలకోటయ్య గారు ఎట్లా ఇవాళ ఈయన చేస్తున్న ప్రయత్నం అంటే అప్పట్లో ఈ వినాశనం నుంచి మళ్ళీ వికాసం వైపు నడిపించే దాంట్లో ఇదొక ప్రయత్నం. రిషి గారు నమస్తే. నమస్తే. కనపర్తి శ్రీనివాస గారికి అలాగనే జయప్రకాష్ గారికి కూడా నమస్కారాలు. అంటే నేను అనుకుంటూనే ఉన్నాను, మళ్ళీ మీరు పదాన్ని రిపీట్ చేశారు. ఏది? చంద్రబాబు నాయుడు గారికి ఈ పారిశ్రామికవేత్తలను తీసుకురావటం, ఇలా పారిశ్రామికవేత్తలకి ఆహ్వానం పలకటం అనేది ఒక వ్యసనం అనే మాట. ఎందుకంటే ఇది చాలా ఇది కాదు సరైన మాట, ఇది సంకల్పం. అదేలేండి, అంటే నేను ఊరికే అన్నా, ఎలా అన్నానంటే ఎడిక్షన్ అంటే మనం ఏది వదలలేం కదా, ఇన్నే పాజిటివ్ నోట్ అన్నా అది. బట్ సంకల్పం అనేది కరెక్ట్, మీరు చెప్పింది దృఢ సంకల్పం. అది అంటే డైరెక్ట్ డిబేట్ చేస్తున్నాం రిషి గారు, ప్రజలు అంటున్నారు అదే ఒక సంకల్పం. అంటే రిషి గారు, ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక ఊహా చిత్రం ఉంటుంది. అసలు రాజకీయాల్లోకి వచ్చిందే అందుకే. నేను ముఖ్యమంత్రి అయితే, లేదా నేను మంత్రిని అయితే, నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ అయితే, ఇదిగో నా జాతి కోసం ఇలా చేయాలి, నా ప్రాంతం కోసం ఇలా చేయాలి, నా రాష్ట్రం కోసం ఇలా చేయాలి అని. చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల జీవితం మొత్తం కూడా రాష్ట్రం కోసం ఏం చేద్దాం, ఎలా చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఇదే తపన. దానికోసమే ఆయన దేశ ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దేశంలో చక్రం తిప్పడానికి ఆనాటి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, వాజ్పేయి గారు అద్వానీ గారు ఉన్నప్పుడు, హీ ఈజ్ ఏ గ్రేట్ పిల్లర్ ఇన్ దట్ కంట్రీ. ఒక ప్రధానమైన స్తంభంగా ఉండి కూడా తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం, తెలుగుదేశం పార్టీ, నేను రాష్ట్రానికే పరిమితమైన, రాష్ట్రానికి సేవ చేయాలని ఒక సంకల్పంతోనే చేశాడు. కాకపోతే ఏంటంటే రాజకీయాలు ప్రజాస్వామ్యం కాబట్టి అప్పుడప్పుడు వడగాల్పులు వస్తాయి, అప్పుడప్పుడు తుఫానులు వస్తాయి, ఓటములు వస్తాయి, గెలుపులు వస్తాయి. ఓడిపోయినా కూడా కలత చెందిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోయినా దిగులు పడకుండా, దిగాలు పడకుండా, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏ హోదా అయితే ఇచ్చారో ఆ హోదాని స్వీకరించి ఆ పాత్రలో జీవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒకరికి అధికారం ఇస్తారు, ఇంకొకరికేమో ఆ అధికారం ఇచ్చిన ఆయన్ని చూస్తూ కాపలా గాయండి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఏ పాత్ర ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పాత్రలోనే ఉంటాడు తప్ప మరో పాత్ర జోలికి పోడు. అయ్యో నాకు అధికారం పోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, దాచుకున్న డబ్బు ఎక్కడ దాచాలి, నా కార్యకర్తలు నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, కుడి భుజం పోతుంది, ఎడం భుజం పోతుంది, నమ్ముకున్న వాళ్ళందరూ పోతున్నారు, నేను ఏం చెయ్యాలి, ఎట్లా ఈ ప్రభుత్వాన్ని దించాలి, ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ వచ్చేసింది, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి, మమ్మల్ని చంపేస్తున్నారు, మేము ఎలాంటి ఇబ్బందులు ఏం పెట్టలేదని చెప్పి ఇలా రాజ్యాధికారం కోసం తహతహ చెందే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. మీకు మాట చెప్తారు రిషి గారు, దాహాల్లో 2 రకాలు ఉంటాయి. దాహాలు ఒకటే సాదాసీదా దాహం, రెండేమో ధూర్త దాహం. అంటే దాహం వేస్తే ఒక గ్లాసుతోనో 2 గ్లాసులో మంచినీళ్ళు తాగుతాం. కానీ ధూర్త దాహం అంటే బిందెలతోనూ బకెట్లతోనూ నీళ్లు తాగుతారు, వాళ్ళు మూర్ఛ రోగులు తాగుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాధికార ధూర్త దాహం. ఆయనకు అధికారం ఉంటే ఊపిరి సలుపుతుంది. అయినా నేను అవన్నీ కూడా పోనక్కర్లేదు, ఎందుకంటే ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ బాలకోటయ్య చిందిలేయటం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆయన ఎంపీ అవ్వటమే బాబాయిని కొట్టి అయ్యాడు. బాబాయిని కొట్టి రాజీనామా చేపిస్తే ఎంపీ అయ్యాడు. బల్లోనే టీచర్ని కొట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐతో రాద్ధాంతం చేశాడు. తర్వాత బాబాయిని చంపితే ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు మాట చెప్తానండి, మనకే చెల్లెలు ఉన్నారు, మనకే అక్కలు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు. తోడబుట్టిన చెల్లెలు ఇద్దరండి, సునీతారెడ్డి గారి, షర్మిలారెడ్డి గారి. అక్కుని చేర్చుకోవద్దండి, అవతల వస్తే ప్రాణం ఇవ్వద్దండి. నాన్నగారి మోము చూసైనా సరే దగ్గరికి తీసుకోవద్దండి. అని నువ్వేం చేస్తా ఉంటున్నా నేను. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారంటే బాలకోటయ్య గారు, షర్మిల గారు ఆమె